నేడు మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభం కానుంది. ఎయిమ్స్ ను రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రులు పాల్గొనబోతున్నారు. నేడు మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభం కాబోతోంది. ఎయిమ్స్ ను రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. నేడు మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభం కాబోతోంది. ఎయిమ్స్ ను రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి. నేడు ఎయిమ్స్ మంగళగిరిలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఆల్ ఇండియా సైన్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఎయిమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలోనే అయితే ఇప్పటి వరకు కూడా అన్ని రకాలకు కూడా ఈ ఎయిమ్స్ ని నిర్మించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తాజాగా కూడా వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి రాజ్కోట్ నుంచి దీన్ని ఆయన వర్చువల్ ద్వారా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా కూడా మరి కాసేపట్లో ఇక్కడికి ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు, అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి కూడా మంగళగిరి ఎయిమ్స్ ప్రాంతానికి రానున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ ప్రాంగణాన్ని మొత్తం కూడా వర్చువల్ ద్వారా ఇనాగ్రేషన్ కి అన్ని రకాల కూడా సర్వం సిద్ధం చేశారు. మరోవైపు కేంద్ర మంత్రులు భారతీ పవర్ గాని, అంతేకాకుండా ప్రహ్లాద్ జోషితో పాటు రాష్ట్ర పలువురు నేతలు కూడా ఇక్కడ రానున్నారు. మరోవైపు ఎవరైతే ఉన్నారో గవర్నర్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎయిమ్స్ ని అన్ని రకాలు కూడా సర్వం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో ఈ రోజు రాజ్కోట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వర్చువల్ ద్వారా దీన్ని ప్రారంభోత్సవం చేసి జాతికి ఈ ఎయిమ్స్ ని అంకితం చేయనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. శీల, నరసింహ, మరి మంగళగిరిలో ఎయిమ్స్ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రజల స్పందన ఎలా ఉంది? ఇప్పటికే ఏదైతే ఉందో ఎయిమ్స్ ద్వారా పేదలకి అందరిని కూడా దీని ద్వారా వైద్యం అందించాలని చెప్పేసి మొదటి నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర విభజన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి ఎయిమ్స్ కి ఒకటి ఇస్తామని చెప్పేసి కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం, ఇది అతి చిన్న పేదలకు కానీ అందరికి కానీ ఇది వైద్యం అందించడానికి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో 5 రూపాయలకి ఓపీ రాసి పేదలకు వైద్యం అందించే దిశగా ఈ ఎయిమ్స్ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎయిమ్స్ లో ఇప్పటికే సేవలు కూడా అందిస్తున్నారు పేదలకు కానీ. ఇటు ఎవరైతే ఇటు విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు అన్నిటికి కూడా కేంద్ర ప్రాంతంగా ఉంది మంగళగిరి. అందుకని ఇక్కడ ఎయిమ్స్ కి ఇప్పటికే ప్రజల సేవలు కూడా అందుతాయి. రేపు అధికారికంగా ఇనాగ్రేషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వైద్య సేవలు అందనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. శీల, రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.